మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయాలు వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేసే దాడి, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద, మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచిది కాదు రాజ్యాంగ స్ఫూర్తికి. మీరు కాదు, భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రులు ఇంకా విపరీతమైన ధోరణితో ఆలోచనతో వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగం మనుగడ సాధిస్తుందా? ఈ విధానం మంచిదా? ఆనాడు వారు రచించినప్పుడే అన్ని రకాల ఆలోచనలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏమి చేయాలని ఉమ్మడి జాబితాతో సహా ఎవరికి వాళ్లకు వాళ్ళ యొక్క బాధ్యత విడమర్చి మనకు మన బాధ్యతలను ఇచ్చాడు. ఒకరి అధికారాల మీదకి, ఒకరి బాధ్యతల మీదకి ఇంకొకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు, రాద్ధాంతాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలను మార్చి మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము. మా హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కూడా మేము సిద్ధంగా లేము. మేము నమ్ముతున్న సిద్ధాంతం ఏందో మీకు తెలుసు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా స్ఫూర్తిని అమలు చేయాలన్న సిద్ధాంతం మాది. దాన్ని సమూలంగా మార్చాలి. ఉన్న రిజర్వేషన్ల విధానాలను రద్దు చేయాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటే తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోండి. ఇవి చర్చకు పెట్టినా కూడా మంచిది కాదు. ఇక్కడ చాలామంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారు. యూజీసీ ఈరోజు కొత్త గైడ్లైన్స్ను రాష్ట్రాలకు పంపించింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ల నియామకం భవిష్యత్తులో మన చేతిలో ఉండదు. ఆ గైడ్లైన్స్కి నా ఆమోదం జరిగితే ఇదే చిట్ట చివరి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న వైస్ ఛాన్సలర్లుగా గంటా చక్రపాణి గారు, బాలకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్ పురుషోత్తం గారు, వీళ్ళందరూ చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్న విద్యావేత్తలు అవుతారు. ఇది ఖచ్చితంగా విద్య మీదనే కాదు, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి కుట్ర జరుగుతుందని మీరందరూ అర్థం చేసుకోండి. అవసరం అనుకుంటే నిరసన తెలిపే కార్యక్రమాలకు కూడా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మన యూనివర్సిటీలు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానానికి, తెలంగాణ సమాజానికి పట్టిన లేదా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద విద్యార్థులు చదువుకుంటూనే చైతన్యంతో పోరాటం చేసింది. అది ఆనాటి మొదటి తెలంగాణ ఉద్యమం కావచ్చు 69, లేదా మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు. యూనివర్సిటీలే వేదికలుగా విద్యార్థులే కథానాయకులే ముందుకు నడిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇది నిజం. సరే, నేనెన్ని చెప్పుకున్నా, ఇంకెవరెన్ని చెప్పుకున్నా, మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేము ఎంత ప్రచారం చేసుకున్నా, మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయని అయితే నేను భావించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళొక్కసారి ఈ విద్యార్థులు ఆలోచన చేయాలి, సెమినార్లు పెట్టాలి, చర్చలు జరగాలి. ఈ నిబంధనలు తెలంగాణ సమాజానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఇదేమైనా ప్రయోజనం ఉంటుందా?
దీనివల్ల నష్టం జరిగితే రాష్ట్రాల చేతుల నుంచి ఒకటొకటిగా కేంద్ర ప్రభుత్వం అన్నిటిని గుంజుకుంటే చివరికి స్థానిక సంస్థల లాగా మున్సిపల్ కార్పొరేషన్ లాగానో లేకపోతే జిల్లా పరిషత్ లాగానో సేవలు అందించి సేవల కింద పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతాయి రాష్ట్ర ప్రభుత్వాలు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. రకరకాల పరిస్థితుల వల్ల ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితిలో కూడా రావచ్చు. కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో మేధావులు ముందుకు రావాలి. మేధావులు అందరు చర్చ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆలోచన ఏమున్నదో, మార్పుల వెనకాల ఉన్న విధానం ఏముందో కూడా ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు సమయము, సందర్భము, వేదిక సముచితమైందనే కొంచెం ఒక లైన్ పక్కకు దాటినా ఈ అంశాలను ఇక్కడ ప్రస్తావించడమే సముచితమని నేను ప్రస్తావిస్తున్నా. వాస్తవంగా నేను ఏ వేదికల మీద అక్కడ వేదికను బట్టి అంశాలను ప్రస్తావిస్తా. నేను రాజకీయ వేదికల మీదనే రాజకీయాల గురించి మాట్లాడతాను. నేను మిగతా వేదికల మీదకి పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించే మాట్లాడతాను. ఏ వేదిక మీదకి వెళ్తే ఆ వేదిక మీద అక్కడ ఏం అంశాల మీద మనం ఏర్పాటు చేసుకున్నాం దానికే పరిమితమై మాట్లాడతా. ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, భంగం కలుగుతుంది అన్నప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇంతమందిని చదువుకున్న వాళ్ళను, మేధావులను, ఆలోచన పరులు ఒక దగ్గర జమేసి నేను మీటింగ్ పెట్టడం కూడా అసాధ్యం. నేను కావాలంటే 10 లక్షల మందితో మీటింగ్ పెట్టుకోగలుగుతా, నాకేం పెద్ద సమస్య కాదు. కానీ ముందరి వరుసలో నీ 10 మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని. అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు, గౌరవం. అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మత